హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈరోజైతే మీకు ఒక ఆరోగ్యకరమైన ఉదయాన్నే చేసుకునే టిఫిన్ అయితే చూపించాలనుకుంటున్నానండి. ఇది హెల్త్కి అయితే చాలా మంచిదండి. మీకు ఆకుకూరలతో వడలైతే చేశానండి. నేను మార్నింగ్ అయినా చేసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా చేసి పెడితే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారండి. పైన క్రిస్పీగా ఉండి లోన ఆకుకూరలు కమ్మగా ఉండి చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి వడ. నేనైతే ఆకుకూరలు ఏమేమి తీసుకున్నానో చెప్తున్నానండి. మన ఇంట్లో ఉన్నవే వేసుకోవచ్చండి అవైలబుల్గా. నేనైతే తోటకూర ఒక చిన్న సైజు కట్ట తీసుకున్నానండి, పాలకూర ఒక కట్ట, దాంట్లోకి మునగాకు కొద్దిగా వేసుకున్నానండి, కరివేపాకు కొద్దిగా, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా వేసుకున్నానండి. చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకున్నాను. వీటన్నిటిని మీకు వడల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉండాలి కాబట్టి అన్నీ బాగా సన్నగా అయితే తరుక్కోవాలండి. ఆకుకూరలన్నిటినీ చూసారు కదండి. వీటన్నిటిని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. మొత్తం అన్నిటిని ఇలా సన్నగా అయితే కట్ చేసుకోవాలి. ఆకుకూరలన్నిటిని మనం ఇంట్లో ఉన్న ఆకుకూరలతోనే చేసుకోవచ్చండి. నేనైతే వీటన్నిటికీ కొద్దిగా ఉప్పు అయితే వేసానండి. ఎందుకంటే ఆకుకూరలు అనగానే మీకు పురుగు మందులు అవి బాగా ఎక్కువ కొడతారండి. వాటిని పోగొట్టాలంటే ఉప్పు నీటితో శుభ్రం చేసుకోవాలి. మనం ఉప్పు నీటిలో 2 సార్లు అయితే శుభ్రం చేసుకుని నీళ్లు వార్చుకుని పక్కన పెట్టుకున్నానండి. గిన్నెలోంచి చిల్లుల గిన్నెలో అయితే వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే వడలు వేసినప్పుడు మీకు జోరు అవ్వకుండా ఉంటుందండి. శనగపప్పు అయితే నేను ఒక 1/2 కేజీ వరకు తీసుకున్నానండి. 2 సార్లు అయితే శుభ్రంగా కడిగి ఒక 3 గంటల ముందు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. మార్నింగు ఇలా నానిన పప్పుని మనం మిక్సీ జార్లో వేసుకుని కొంచెం టైట్గా అయితే ఆడుకోవాలి. నేను 2 ట్రిప్పుల కింద వేస్తున్నానండి పప్పుని. దాంట్లోకి 2 జారుల్లోకి చిన్న చిన్న అల్లం ముక్కలు, 2 పచ్చిమిర్చి కూడా వేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఎందుకంటే పిల్లల లాంటి వాళ్ళు మిక్సీలో వేసేస్తేనే వాళ్ళకి తెలియకుండా ఉంటుందండి. ముక్కలు తగిలితే ఇష్టపడరు కదండి. మీకు అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ఈ విధంగా మిక్సీ పట్టేసుకుని మొత్తం అన్నిటిని ఒక మిక్సింగ్ బౌల్లో అయితే తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా శనగపప్పు కూడా వేసాను నానబెట్టింది. అక్కడక్కడ తగులుతూ ఉంటే టేస్ట్గా ఉంటుంది మనకి. దాంట్లో వచ్చి ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఆకుకూరలని సన్నగా తరిగినవి తీసుకొచ్చి వేసేసుకున్నానండి. ఇదంతా కలుపుకుందాం. ఉప్పు సరిపడగా వేసుకోవాలి చూసి, ఎందుకంటే ఆకుకూరలు కొంచెం ఉప్పుగా ఉంటాయండి. కొద్దిగానే అయితే వేసాను నేను. దాంట్లోకి 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా మీరు కావాలంటే వేసుకోవచ్చండి, లేకపోయినా పర్వాలేదు, టేస్ట్ బాగానే ఉంటుంది. దాంట్లోకి సన్నగా తరిగినవి ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకున్నాను. 2 పచ్చిమిర్చి అయితే వేసానండి సన్నగా తరిగినవి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా పైకి కిందకి. మీకు పొద్దున్నే ఉదయాన్నే లేచి శనగపప్పు నానబెట్టుకుని చేసుకునే ప్రాసెస్ కుదరకపోతే శనగపిండితో కూడా చేసుకోవచ్చండి. ఆకుకూరలు వేసుకుని ఈ విధంగా. మీకు దాంట్లో కలిపేటప్పుడు జిగురుగా లేకపోతే కొద్దిగా పిండి యాడ్ చేసుకోండి, శనగపిండి. నాకైతే సరిపోయిందండి. మొత్తం అంతా కలుపుకొని ఈ విధంగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే వడలు వేసుకోవాలండి. ఎందుకంటే ఆకుకూరలు తొందరగా నల్లగా అయిపోతాయండి, మాడిపోయి. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. లోన్ కూడా కుక్ అవ్వాలి కదండి వడలు. ఈ విధంగా అన్నిటినీ వేసుకుని ఫ్రై చేసుకుందాం. నేనైతే లో ఫ్లేమ్లోనే పెట్టానండి, హైలో అయితే పెట్టకూడదు. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేసుకోవాలి వడలు. వీటన్నిటిని బాగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకునండి. బాగా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోవడమేనండి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఆకుకూరలు అంటే ఇష్టపడిన వాళ్ళకి ఈ విధంగా మనం ఏదో విధంగా పంపిస్తే పిల్లలకి లోపలికి హెల్త్కి కూడా చాలా మంచిదండి. చూసారు కదండి. ఇలా వచ్చిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి మొత్తం అన్నీ. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఆకుకూరల వడలు అయితే రెడీ అయిపోయినాయండి. చూసారు కదండి మా ఆకుకూరల వడలు. మాకు మా స్టాఫ్కి అయితే వేసాను ఈరోజు. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.